హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి సంక్రాంతి సినిమాలో మరొకసారి ఫేక్ పోస్ట్లో మాఫియా బ్యాచ్ గురించి ఒకసారి చూద్దాం. రాజ్యసభ గురించి ఆల్రెడీ చూసాం, ఇది ఆల్రెడీ ఫ్లాప్ అయిపోయినట్టే, ఇంకా దీని గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు. అదేవిధంగా భర్త మహాశయన్ కూడా ఆల్రెడీ ఇది ఎండింగ్ వచ్చి గ్రోత్ చూపించట్లేదు, ఆగిపోయింది. కానీ నారి నారి నడుము మురారి, అనగనగా ఒక రాజు బ్లాక్ బస్టర్లు అయిపోయి ఇంకా అలా రన్ అవుతున్నాయి ఈ సినిమాలు. ఈ వారంలో కూడా కొద్దిగా కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఇంకా మన శంకర వరప్రసాద్ సినిమా గురించి వస్తే ఒరిజినల్ కలెక్షన్ ఉన్నాయి. నేను చెప్పినట్టు అదే నేను చెప్పేది నమ్మచ్చు నమ్మకపోవచ్చు, కానీ ఒరిజినల్ పరంగా 185 కోట్లు గ్రాష్, 93 కోట్లు షేర్ వచ్చిందండి నిన్నతో. నిన్న కొద్ది గ్రోత్ చూపించి 1 కోటి రూపాయలు షేర్ వచ్చింది. మళ్ళీ ఈ విధంగా ఉంది. కానీ నిర్మాతలు వీళ్ళ ఫేక్ పోస్టులు 362 కోట్లు వేశారండి. 362 కోట్లు అంటే నిన్నటితో ఇవాళ 12వ రోజు, నిన్న 12వ రోజు వేయలేదు, ఇంకా ఇవాళ వస్తుంది పోస్ట్. అంటే 11వ రోజు 20 కోట్లు వచ్చిందండి. వచ్చేది 2 కోట్లు గ్రాస్, దాదాపు 2 కోట్లు గ్రాస్ అంటే ఇలాగ 20 కోట్లు వేసారు. ఇదేంటి సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నారు. ఇంటి అంత షేక్ అయిపోతుంది ఫేక్ కాల్సిన చూసి, ఫేక్ పోస్టర్లు చూసి. అభిమానులు వేసుకోవచ్చు, అభిమానులు 1000 కోట్లు వేసుకోవచ్చు, 2000 కోట్లు వేసుకోవచ్చు, వాళ్ళ అభిమానులు వాళ్ళ ఇష్టం. ఈ ట్రేడ్ పండితులు నిర్మాతలు వేయడం అన్నది ఆశ్చర్యం కలుగుతుంది. మీరు ఆల్రెడీ నష్టాల్లో ఉన్నారని నటులకి కోత కోస్తారు. ఇది వాస్తవం, ఇది మార్చలేం. మీరు ఎంత కవర్ చేసినా ఇది మారదు, నిజం మారదు. కోత కోయిస్తారు. సినిమా పరంగా పోనీ మీ మాఫియా వెబ్సైట్ల పరంగా చూద్దాం. ఆ విధంగా చూసినా 250 కోట్ల పైగా గ్రాస్ చూపిస్తున్నారు మీ వాళ్ళు. 150 కోట్లు షేర్ చూపిస్తున్నారు. ఆ విధంగా చూసినా మీరు ఇంకా 100 కోట్లు ఫేక్ పోస్టులు వేస్తున్నారు కదా. 100 కోట్లు ఎక్స్ట్రా వేస్తున్నారు అంటే 100 కోట్లు రావడం అంటే ఈజీ అనుకుంటున్నారా? పాన్ ఇండియా మూవీ రేంజ్లో ఉన్న సినిమాలకే అసాధ్యం అవుతుంది అది. మరి జనాన్ని నమ్మే విధంగా ఉండాలి మీరు వేసి ఫేక్ పోస్టులు. మీ మా టీటీబీ ఓడు కానీ, ఫిల్మీ ఫోకస్ ఓడు కానీ వెళ్ళటం అందరూ చెప్తున్నారు కదా, మీ బ్యాచే కదా. వెళ్ళటం అందరూ 250 కోట్ల పైగా గ్రాస్ వేస్తున్నారు, 150 కోట్లు షేర్ వేస్తున్నారు, ఇట్టుగా చూపిస్తున్నారు సినిమాని. మరి ఇలాంటి లెక్కలు చూసిన, ఏ లెక్కల ప్రకారంగా చూసినా మీరు వేసేది ఫేకే కదా. మాది నమ్మొద్దులే, మేము యాంటీ ఫ్యాను, మేము నిజాలు చెప్తే మీకు నచ్చదు. మరి వాళ్ళ ప్రకారం చూసినా సరే మీరు వేసేది పేకే కదా. దాదాపు 100 కోట్ల పైగా పేకేస్తున్నారు. ఎందుకు ఏమొస్తుంది ఇందులో పేకేయడం వల్ల? హీరోకి చెడ్డ పేరు తప్ప ఏం లేదు. చిరంజీవి గారికి మంచి పేరు ఉంది, మెగాస్టార్ అనే బిరుదు వచ్చింది, స్టార్. ఇలాంటివన్నీ మీరు చెడదబ్బు కూడా తప్ప ఏం లేదు. గత 26 సంవత్సరాల పాటు చిరంజీవి గారు ఫామ్ కోల్పోయారు, వాస్తవం అది. ఎందరో ఒక సినిమా ఇండస్ట్రీకి వచ్చింది, తర్వాత సరైన ఎట్టే రాలేదు. సోలోగా హీరోగా సినిమా తీయట్లేదు అసలు ఈ మధ్యకాలంలో. సోలో హీరోగా తీస్తే అసలు ఇట్టే అవటలేదు. మార్కెట్ కనీసం 50 కోట్ల గ్రాస్ కూడా రావట్లేదు చిరంజీవి గారికి. అది తెలుసుకోండి, ఫస్ట్ నిజాలు తెలుసుకోండి. స్టార్ వృద్ధుడు ఎందుకు? వెంకటేష్ ఉన్నారు, అనిల్ రాపుడు నీకనగా సూపర్ డైరెక్టర్, 100% స్ట్రైక్ రేటు సక్సెస్ఫుల్లో. వీళ్ళందరూ కలిస్తే మన శంకర వరప్రసాద్ అయ్యింది. అయినా సరే కలెక్షన్ తక్కువ ఉన్నాయి. ఎందుకంటే యూనమస్ పాజిటివ్ టాక్ ఇచ్చారు ఈ సినిమాకి, ఒక్కడ కూడా నెగిటివ్ ఇవ్వలేదు. మీరు చూసుకోండి, మన శంకర వరప్రసాద్ ప్రతి ఒక్కరు 3 పాయింట్ ఇచ్చారు. మరి కలెక్షన్లు ఎలా వచ్చాయి? చాలా తక్కువ వచ్చాయి. మరి ఎందుకు? మార్కెట్ లేక. ఇదే సినిమా ఏ రాజ్యసభగా యూనమస్ పాజిటివ్ టాక్ ఇచ్చుంటే ఇవాళ 1000 కోట్ల దగ్గరలో ఉన్నావు రాజ్యసభ. అది స్టార్. మరి వాళ్ళు స్టారా, వీళ్ళు స్టారా? తెలుసుకోండి, ఫస్ట్ నిజాలు తెలుసుకోండి. ఈ మధ్య ఎవరో ఫోన్లు పెట్టారు బాలకృష్ణ గారికి, చిరంజీవి గారికి. 95% అయ్యాక బాలకృష్ణ గారికి వేశారు, 5% వేశారు.
బెస్ట్ యాక్టర్ ఎవరని కింద ప్రశ్న అడిగి కింద చిరంజీవి గారు ముందు పెట్టి తర్వాత బాలకృష్ణ గారు పెడితే 95% బాలకృష్ణ గారు వేశారు. తెలుసుకోండి జనాలు, అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు ప్రతిదీ గూగుల్లో కొడితే వచ్చేస్తుంది నిజాలు. అది మాఫియా సెట్లు తప్ప మిగతా అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి బాలకృష్ణ గారికి. మాఫియా సెట్లు అంటే బాలకృష్ణ గారికి 3 ఇండస్ట్రీట్లు చూపిస్తున్నాయి. బాలకృష్ణ చూపించాలి. ఎన్టీ రామారావు 4 ఇండస్ట్రీట్లు చూపిస్తున్నారు. మరి పాతాళ భైరవి, అడవి రాముడు, లవకుశ ఇంకో సినిమా ఏదో చూపిస్తున్నారు. ఇవా ఎన్టీ రామారావుకు దాదాపుగా 7 ఇండస్ట్రీట్లు ఉన్నాయి. 7, 8 అంటే మీ చిరంజీవి గారు పైకి లేపడానికే మిగతా స్టార్లను తొక్కేస్తారనమాట. ఎన్టీ రామారావు గారి తర్వాత అక్కినేని నాగేశ్వర గారికి 7 ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో బాలకృష్ణ గారు 6 వాటిలతో మల్టీ స్టార్తో కలుపుకుంటే. థ్యాంక్ యూ వెరీ మచ్.